యేసుక్రీస్తు దివ్యనామమున కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి గణపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యం మరి ఎంతో గొప్పది. ఎందుకంటే దేవుని బిడలమైన మనం దేవుని ఆరాధనను మిస్ చేసుకోకూడదు. నిజమైన క్రైస్తవుడు నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తారు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా విశ్రాంతి దినాన్ని మర్చిపోకూడదు. కానీ ఈ రోజుల్లో చాలా మంది ఆదివారం ఆరాధన అంటే చాలా మందికి నిర్లక్ష్యం. ఈ కొంచెం వేడికే తట్టుకోలేని పరిస్థితుల్లో అండి ఈ ఒంటిని అంతగా సుఖపెడుతున్నారు అన్నమాట. ఈ ఒంటిని మనం ఎంత సుఖపెడతామో అంత సుఖపెడింది, ఎంత కష్టపెడతామో అంత యాక్టివ్నెస్ ఉంటుంది. శరీరానికి కష్టాన్నే మనం నేర్పించాలి. ఎందుకంటే ఈ కాలాలు దేవుడే పెట్టాడు. ఈ కాలాల గుండా మనిషి పోవాల్సిందే. ఎండాకాలం అప్పుడు తడవాలి, చలికాలం అప్పుడు చల్లగా ఉండాలి, ఎండాకాలం అప్పుడు వేడిగా ఉండాలి. ఇది దేవుడే సృజించాడు. ఈ కాలాల గుండా మనిషి పోవాలి. కానీ ఈ ఒక్కొక్కరి వేడికే మనుషులు అమ్మో అంటున్నారు. ఇంతకంటే భయంకరమైన అగ్నిగుండం ఉందనేది మర్చిపోతున్నారు. చిన్న చిన్న వేడికే మనం తట్టుకోలేని పరిస్థితి వస్తే భయంకరమైన అగ్నిగుండం నుంచి ఎవరు తప్పిస్తారు? అపోస్తుడైన పౌలు అన్నాడు, అయ్యో ఇంత ఘోరమైన మరణము నుండి నన్ను విడిపింపగలవాడు ఎవడు అని కేకేశాడు. ఘోరమైన మరణాన్ని చూశాడు కనుకనే కేకేసి నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అన్నాడు. శరీరాన్ని నలగొట్టుకున్న వాడే నిత్య జీవానికి పాత్రలు అవుతారు. దేవుని ఆజ్ఞలలో ప్రథమ ఆజ్ఞంది, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో ప్రేమించాలి. దేవుణ్ణి మనం వారానికి ఒక్క రోజేనండి మందిరానికి వచ్చేది. వారానికి ఒక్క రోజు కూడా మనం దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నామంటే మనం ఎలాంటి భక్తి పరులమో మనకు అర్థం అవ్వాలి. మనం ఎలాంటి విశ్వాసులమో మనకు అర్థమైపోవాలి. ఎందుకంటే విశ్రాంతి దినం, ప్రభు దినం అనేది ఒక విశ్వాసికి ప్రాముఖ్యమైన దినం. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, విలువైంది. కనుక ఇలాంటి విలువైన సమయాన్ని మనం పోగొట్టుకోకూడదు. పోగొట్టుకుంటే మనలో దేవుని ప్రేమ తగ్గిపోతుంది అని అర్థం. ఎవరైతే దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుస్తారో దేవుడు వారినే దీవిస్తాడు, వారినే ఆశీర్వదిస్తాడు, వారినే జ్ఞాపకం చేసుకుంటాడు. ఎవరైతే దేవుని ఆజ్ఞలను నిర్లక్ష్యం చేసి వాళ్ళ ఇష్టానుసారంగా నడుస్తాడో దేవుడు వారిని దీవించడు, దేవుడు వారిని ఆశీర్వదించడు. ఎందుకంటే వాళ్ళల్లో స్వార్థం అనేది ఉంది. స్వార్థం అనేది ఉంది కనుక వాడిలో ఆ స్వార్థం పోయేదాకా దేవుడు వాటిని ఆశీర్వదించడు. నువ్వు ఎప్పుడైతే పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో దేవుని మీదే ఆధారపడతావో అప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు పూర్తిగా దేవుని మీద ఆనుకోకుండా ఏదో నామకార్థంగా దేవుడా దేవుడు అంటే దేవుడు ఆశీర్వదించలేడు, దేవుడు ఆశీర్వదించడు కూడా. మనం పూర్తిగా దేవుని మీద ఆనుకుంటేనే మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీకు ఇప్పుడు బలహీనత వచ్చింది అనుకోండి, ఒక రోగం వచ్చింది అనుకోండి, ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యా ఇదిగో ఎట్టో కొట్ట నన్ను బతికించు అని అడుగుతావా? లేకపోతే నన్ను బతికిస్తావా, నువ్వు చస్తావా అని అడుగుతారా? ఏమండి,
నా వల్ల కాదమ్మా ఆయన తీసుకెళ్ళిపోండి అని అంటాడు. ఆయన ఎమర్జెన్సీ కేసు తీసుకెళ్తే నా వల్ల కాదు తీసుకెళ్ళిపోండి, నేను చేయలేనంటే అప్పుడు ఏం చేస్తారు? అయ్యా మేము నిన్నే నమ్ముకుని వచ్చాం, నీకే ఏమండి అప్పగిస్తున్నా, నీ ఇష్టం, చచ్చిపోయేదన్నా నీ చేతిలోనే, బ్రతికియాలన్నా నీ చేతిలో. నువ్వు ఆయన మీద బేస్ అయితేనే ఆయన ఏదైనా చేయగలడు. కాదని ఇంటికి తీసుకెళ్ళిపోతే మధ్యలోనే చేస్తాను అంతే. నువ్వు ఒక మనిషిని నమ్మేటప్పుడు ఏమండి అతని మీద బేస్ అయితేనే, అతని మీద ఆనుకుంటేనే ఏదైనా చేయగలడు. కాదు నా ఇష్టం వచ్చినట్లని ఆడకి తిరిగితే మధ్యలోనే అవుతావు. అందుకని దేవుడు కూడా అంతే, నువ్వు దేవుని మీదే పూర్తిగా ఆనుకోవాలి. అంతేకాని అటుక్కాలు ఏమండి వేస్తా ఉంటే ప్రయోజనం ఉండదు. అందుకని దేవుడు విశ్రాంతి దినాన అసలు మీరే పని చేయొద్దు అన్నాడు. ఏ పని చేయకూడదని ఆజ్ఞాపించాడు. కానీ చాలా మంది ఏమండి ఇది ప్రభు దినం అని తెలిసి కూడా చాలా మంది పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. పనులు చేసుకుంటున్నారు, వారి జీవనోపాధి కొరకు, అది వాళ్ళ ఇష్టం. కానీ దేవుడు మాత్రం ఆజ్ఞాపించాడు. ఇజ్రాయేలు ప్రజలకైతే ఎవడైనా విశ్రాంతి దినాన పనిచేస్తే ఏమండి ఒక వృద్ధుడు పొల్లలు ఏరుతుంటే వాడిని రాళ్లతో కొట్టి చంపారు. ఇది కట్టడ, నియమం. ఎవడు ఏ పని చేసుకోకూడదు. ఎందుకంటే ఇజ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు పోషిస్తుంది దేవుడు. నీకు పొలాలు ఎందుకు? అది వాడికి పొలాలు ఎందుకండి? దేవుడు నిన్ను పోషిస్తున్నప్పుడు, దేవుడు నిన్ను కాపాడుతున్నప్పుడు, దేవుడు నీకు ఆయుష్నిస్తున్నప్పుడు నీకు పొలాలు ఎందుకు? ఇంకా కనుక మనం గ్రహించి మనం ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను మన పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో మనం ప్రేమిస్తామో అప్పుడే మనము దేవుని దీవెనను పొందగలుగుతాం. యెరూషలేము నుండి యెరికోకు ఒకడు దిగొస్తున్నాడు. యెరూషలేము నుండి యెరికోకు ఒకడు దిగొస్తూ దొంగల చేతిలో పడ్డాడు. దొంగలు వాడిని కొట్టి పరప్రాణంతో అక్కడ పడేసిపోయారు. వాడి దగ్గర ఉన్నదంతా దోచుకుని వెళ్ళిపోయారు. వాడు అక్కడ కింద పడి మూలుగుతున్నాడు. ఒళ్ళంతా గాయాలతో మూలుగుతున్నాడు. అదే యెరూషలేము నుండి ఒకడు వస్తున్నాడు. ఏమండి అదే మార్గాన ఒకడు వస్తున్నాడండి. అతని పేరు యాజకుడు అని రాశారు. అదే మార్గాన యాజకుడు ఒకడు వస్తుంటే వాడు మూలుగుడు విన్నాడు. వాడు పరప్రాణంతో కొట్టిమిట్లాడుతున్నాడు. ఒళ్ళంతా గాయాలైపోయి ఉన్నాయి. దిగంబరుడుగా ఉన్నాడేమో, ఎందుకంటే వాడిని మొత్తం దోసుకుపోయారు దారిలో దొంగలు. వాడు కొట్టిమిట్టలాడుతూ దాహమనరుస్తూ గాయాలు పాలైపోయి ఉంటే వాడు బంధువే. ఏమండి యాజకుడు వాడి బంధువే, వాడి స్నేహితుడే. వాడు మూలుగుతుంటే వాడిని చూచి వెళ్ళిపోయాడు. అదే మార్గాన యాజకుడు వెనక ఇంకొకటి లేవీయుడు వచ్చాడు. ఏమండి లేవీయుడు కూడా వాడిని చూశాడు. లేవీయుడు కూడా వాడిని చూసి వాడు మూలుగుతున్నాడు, నాకెందుకులా వెళ్ళిపోయాడు. అదే మార్గాన సమరయుడు ఒకడు వచ్చాడు. ఏమండి వీళ్ళిద్దరు ఎవరు? ఒక తల్లి పిల్లలే. ఇజ్రాయేలు దేశంలో ఉన్నదంతా అబ్రహాము సంతానమే, యాకోబు సంతానమే. ఏమండి వీడు వాళ్ళ అన్నదమ్ముడే, సొంత అన్నదమ్ముడు. ఏమండి గాయాలు పాలయ్యి చావు బతుకుల్లో కొట్టుమిట్లాడుతుంటే నాకెందుకులే వెళ్ళిపోయాడు. సమరయుడు అంటే యూదేతరులను పెళ్లి చేసుకున్నారు. ఏమండి యూదులు ఏమండి అన్యులను పెళ్లి చేసుకున్నారు. మీకు అర్థమై ఉంటుంది. ఏమండి ఒక యూదురాలు అనుకోండి, అన్యుడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇక యూదుడు అనుకోండి, అన్యస్త్రీని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళని సమరయులు అన్నారు. అంటే వీళ్ళల్లో ఏముంది? కొంచెం దేవుని భయం ఉంది, కొంచెం దేవుని భక్తి ఉంది. ఎందుకంటే ఆ అబ్రహాము సంతానం బీజం వీళ్ళల్లో కూడా ఉంది. అందువల్ల వాడు వస్తా ఉంటుంటే ఆ కొర ప్రాణంతో ఉన్నవాడిని చూసి గబగబా తన గాడిద మీద నుంచి దిగి ఏమండి వాడికున్న గాయాలన్నీ కడిగాడు. గాయాలన్నీ కడిగి వాడికి మంచి వస్త్రాలు వేసి
ఏమంటే ద్రాక్ష రసాన్ని వాడికి తాగిచ్చి మంచినీళ్ళు తాగిచ్చి వాడి గాడి మీద వాడిని ఎక్కించుకొని నడిచాడు. నడిచాడు నడిచి వెళ్తా పూటకూల వాడిని ఇంట్లో పెట్టాడు. పెట్టి అయ్యా ఇదిగో ఇతను నా స్నేహితుడు, ఇతన్ని పరామర్శించు అని కొంత డబ్బులు వాడి జేబులో పెట్టాడు. పెట్టి ఇంకా వీడికి ఏమైనా ఖర్చు చేస్తే ఖర్చు చేయి, నేను మరలా ఇదే మార్గాన వస్తాను, నీకు తప్పకుండా సహాయం చేస్తాను అన్నాడు. నిజమైన స్నేహితుడు ఏమండి కష్టంలో ఉన్న వాడిని ఆదుకుంటాడు. దేవుని ఆజ్ఞ అదే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. మనం ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు ఏమండి మన హృదయంలో ఉంటాయో, మనలో ఉంటాయో, మనం దేవుని కార్యాలను నిర్లక్ష్యం చేయలేం. దేవుని వాక్యానుసారంగా నడిచే వాళ్ళకి ఎప్పుడు దేవుడు దీవెనలు ఇస్తూనే ఉంటాడు. అందుకనే మనం చదువుదాం మన పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుదాం. 1 నుంచి 4 వచనాలు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నేను కూడా మరొకసారి చదువుతాను, మీరు వినండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రార్థించును. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేక మందలు దీవింపబడును. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువా, పరిశుద్ధ పుణ్యపాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అనాయవధికాల సమయమున చదవబడిన ఈ వాక్యం మీది వచ్చిన విడలు మీవారు, గెలిచిన ఈ దాసుడు వట్టివాడు మట్టివాడు ఎన్నిక లేనివాడు. ఈ దాసుడిని మరుగుపరచండి. మీ వాక్యంలో నుండి మీరే నాతో మాట్లాడి మహిమ పొందమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుతున్న ఈ వాక్య భాగంలో దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు ఇస్తున్న ఆజ్ఞలు, వాగ్దానాలు. దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి నడిపించుకుంటూ వస్తూ వాళ్లకు ముందుగా నడవటానికి మోషేను ప్రవక్తగా ఆయనను ఎన్నుకున్నాడు, నాయకుడిగా ఎన్నుకుని దేవుని నోటు వాక్కు ద్వారా వాళ్ళను నడిపించుకుంటూ వస్తున్నాడు. దేవుని శక్తి, దేవుని బలం ఇజ్రాయేలు ప్రజలకు కళ్ళ ముందు చూపించాడు. దేవుడు వాళ్ళ పట్ల ఎన్ని అద్భుతాలు చేయాలో అన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని మహత్కార్యాలు చేయాలో అన్ని చేశాడు, ఎన్ని తెగుళ్ళు తేవాలో అన్ని తెగుళ్ళు తెచ్చాడు. ఎన్ని ఇజ్రాయేలు ప్రజలు వాళ్ళ కళ్ళతో చూశారు.
మేము కూడా చాలా చూసాం అంటారా? ఏమండి, ఇట్లాంటివి మేము కూడా చాలా చూసాం. కానీ ఈ రోజుల్లో అప్పుడు దేవుడు అద్భుతాలు చేశాడు, ఇప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా దేవుడు పనిచేస్తున్నాడు, దేవుడు విశ్రమించటల్లా. ఏమండి, అప్పటి నుండి సృష్టి ఏమండి సృష్టి మొదలుకొని దేవుని పని ఏమండి మొదలవుతూనే ఉంది, దేవుడు పని చేస్తానే ఉన్నాడు. కానీ మనమే ఏమండి దేవుడు మన పట్ల ఆయన ప్రేమను ఎంత కుమ్మరిస్తున్నాడో మనం గుర్తించలేకపోతున్నాం, మనం ఎరగలేకపోతున్నాం. అందుకనే దేవుడు మోషేకి చెప్తే మోషే వీటిని తీసుకెళ్లి ఇశ్రాయేలు ప్రజలకు చెప్తాడు. అందుకని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ. ఆ రోజు నేడు అని చెప్పాడు, ఈ రోజు కూడా నేడు అనే చెప్తున్నాడు. అంటే దేవుని మాట మనము వింటే బాగుపడతాం. దేవుని మాట మన హృదయంలోనికి వస్తే బాగుపడుతుంది. దేవుని మాట మన చెవుల్లోనికి వస్తే బాగుపడుతుంది. దేవుని మాట మనకి వినపడితే చాలు. ఆ రోజుల్లో చాలా మందికి దేవుని వాక్యం తెలియదు. దేవుని వాక్యం ఎక్కడో వినపడుతుంటే వాళ్ళ చెవికి వినపడిందంట ఒక మాట. పండిత రామాబాయి తెలుసా మీకు? బ్రాహ్మణ స్త్రీ, చిన్న వయసులోనే విధవరాలైపోయింది. ఏమండి, ఆమెకు దేవుని వాక్యం వినబడిందంటే, వినబడితే ఆమె ఏమండి అనేకమైన వారికి ఆదర్శప్రాయంగా నిలిచిపోయింది. మన భారతదేశంలో ఒక కుట్టు మిషను ఏమంటే స్త్రీలకు ఇస్తున్నారంటే ఆమె చేసిన పనే తెలుసా? ఆమె దేవుని వాక్యం ఆమెకి వినబడిందంటే, ఆమె చెవులోకి వినబడింది. ఆ వాక్యం ఆమెను మార్చేసి అనేకమైన స్త్రీలకు మార్గదర్శిగా నిలబడింది. కానీ దేవుని వాక్యం మనలో ఉంది, కానీ మనకు మాత్రం చలనం లేదండి. ఈ రోజుల్లో చాలా మందిలో దేవుని వాక్యం ఉంటే వాళ్ళల్లో ప్రభావం కనబడతలేదు, వాళ్ళల్లో ఆ దేవుని వాక్య శక్తి కనబడతలేదంటే దానికి కారణం ఏంది చెప్పండి? కనబడతలేదంటే దానికి కారణం ఏంది? ఇది నా పని కాదు, ఇది నా పని కాదు. దేవుని వాక్యం నీలో ఉన్నా, దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నా, దేవుడు నిన్ను ఎల్లమని చెబుతున్నా, ఇది నా పని కాదు. ఇది చాలా మంది చేసే నిర్లక్ష్యం. ఇది నీ పని కాదు అనుకునే నువ్వు నిర్లక్ష్యంతో కూర్చున్నావు. ఇది నా పని అనుకుని నువ్వు పనిచేస్తే నువ్వు ఇప్పుడు ఎలా ఉంటావో తెలుసా? అసలు ఎలా ఉంటావో తెలుసా? అదే అంటారు చూడండి, యవనస్తుడు పచ్చి పేడ మీద కాలేస్తే 100 ముక్కలు అయిందంట. కానీ అదే యవనస్తుడు పేడ మీద కాలేసి 4 సార్లు పూసుకుంటున్నాడంట. ఏమండి, ఇప్పుడు మనం కూడా అంతే అయ్యాం. పేడ మీద కాలేస్తే అది చిందటల్లా, దాన్ని ఏమైంది రాని 4 సార్లు పోస్తున్నాం. అంటే దేవుని వాక్యం మనలో ప్రభావితం చేస్తున్నప్పటికీ మనం నిర్లక్ష్యంతో వెనక్కి వెళ్ళిపోతున్నాం. అందుకనే దేవుడు మీలో ఉండి దుఃఖపడుతున్నాడు, మీలో ఉండి బాధపడుతున్నాడు. దేవుణ్ణి వీళ్ళు చాలా దుఃఖపరుస్తున్నారు. ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడు? ఏమండి, ఆయన ఎంత శక్తిమంతుడు! ఆయన శక్తిని ఎరిగి ఆయన శక్తిని ఉపయోగించలేకపోతున్నామంటే ఏమండి మనం ఎలాంటి వాళ్ళమో ఆలోచించండి. ఆయన శక్తి అంటే ఏందో తెలుసు, ఆయన బలం అంటే ఏందో తెలుసు, ఆయన జ్ఞానం అంటే ఏందో మనకు తెలుసు. మరి అంత తెలిసి కూడా ఆ వాక్యం నీలో ఉండి కూడా నువ్వు ప్రభావితం కాలేకపోతున్నావంటే, నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావంటే దానికి కారణం ఏంది?
ఇది నా పని కాదు. ఇది నా పని అనుకుంటే నువ్వేదైనా చేయగలవు. నాది అని అనుకోవాలి. నేను ఒక మాట చెప్పేదా, జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది చెప్పండి? జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుంది, 3 రాళ్ళు నా ఇల్లు కాదనుకుంటే పీకేస్తాను. అంతే. ఇది నా ఇల్లు అనుకుంటేనే నువ్వు పనిచేస్తావు. నా ఇల్లు కాదనుకుంటే పని చేయలేవు. నీకెందుకు మనసులో ఏముంది? ఇది నాది కాదు, ఇది నాది కాదు, నాది కాదు. నాది కాదన్నంత కాలం నువ్వు పని చేయలేవు. ఇది నాది అని అనుకుంటేనే నువ్వు పని చేయగలవు. ఈయన నా దేవుడు, ఈయన నా రక్షకుడు, ఈయన నా విమోచకుడు, నేను నా దేవుని పని చేయాలి అనే ఆశ నీలోనికి వస్తేనే నువ్వు ముందుకెళ్ళవు, లేకపోతే వెళ్ళలేదు. అందుకనే ఇక్కడ మనం చదువుతున్నాం, నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల అని రాశాడు. నువ్వు నేడు అంటే ఈరోజే నువ్వు దేవుని ఆజ్ఞను అనుసరించి నడిస్తే చాలు, నువ్వు ధన్యుడు అన్నాడు, నువ్వు ధన్యురాలు అన్నాడు. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చదువుదాం. ఇవన్నీ తెలిసిన మాటలే, కానీ మనం చదవాలి. ఇదే ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుదాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశములకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండుము. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా, దేవుడు అబ్రహాముతో చెప్పాడు. ఆశీర్వాదము అంటే ఊరకనే రాదు. ఏమండి, ఈ రోజుల్లో చాలా మంది ఏమండి, దేవుడా నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు అంటారు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని దేవుని మాట వినాలి. దేవుని మాట ఎవరైతే వింటారో దేవుడు వారినే ఆశీర్వదిస్తాడు. నీ కుమారుడు నీ మాట వింటే ఏమవుతాడు చెప్పండి? ఏమవుతాడు? గట్టిగా చెప్పండి, కొంచెం నాకు వినపడాలిగా. నీకు పిల్లలు ఉన్నారు కదా, మీ పిల్లలు మీ మాట వింటే ఏమవుతారు? బాగుపడతారు. తల్లిదండ్రులు పిల్లలు మేలు కోరుకుంటారా, కీడు కోరుకుంటారా? మేలే. నీ పిల్లలు మేలు కోరుకునే నువ్వు వాళ్ళని దీవించడానికేగా. నీ మాట వింటేనే వారిని దీవిస్తావు, వారిని ఆశీర్వదిస్తావు, వారికి సహాయం చేస్తావు. ఏమండి, నీ ఆస్తిలో ఉన్న వాటా వాళ్ళకి ఇస్తావు. ఎందుకు? నా మాట వింటున్నాడు కాబట్టి. వినకపోతే నువ్వు ఎక్కడి నుంచి బయటికి వెళ్ళిపో అని అంట. ఇక్కడ అదే జరుగుతుంది. దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు ఏమంటే అబ్రహాము ఒక్కడితో మాట్లాడినప్పుడు దేవుని స్వరం అబ్రహాముకి వినబడింది. వినబడితే దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? యెహోవా ఏమంటే నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. అంతే. ఏమండి, ఇది విశ్వాసం అంటే. నీవు దేవుని మాట వింటావా వినవా పరీక్ష వస్తుంది. ఎక్కడే నువ్వు దీవించబడాలి అంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే నీకు మొట్టమొదటిగా పరీక్ష వస్తుంది. ఇక్కడ దేవుడు అబ్రహాముకు తెలుసు. అబ్రహాముకి దేవుడు ఎవరో తెలియదు. దేవుడికి అబ్రహాం తెలుసు, కానీ అబ్రహాముకి దేవుడు ఎవరో తెలియదు. కానీ నీకు దేవుడు ఎవరో తెలుసు, కానీ నువ్వు దేవుడికి తెలుసా? ఇదే ప్రశ్న.
ఇక్కడ చూడండి, దేవుడు అబ్రహాముని పిలిచాడు అంటే అబ్రహాము ఏమండి పలికాడు. దేవుడికి అబ్రహాం ఎవరో తెలుసు కాబట్టి పిలిచాడు, కానీ అబ్రహాముకి దేవుడు ఎవరో తెలియదు. అయినా పలికాడు, విన్నాడు. విని ఇక్కడ చెప్తున్నాడు, ఇప్పుడు అబ్రహామా అబ్రహాం అని ఎప్పుడు అనలేదులేండి, నేను పదం వాడతాను, మీరు అపార్థం చేసుకోబాకండి. అబ్రహాము మొదటి పేరు ఆయనది, తర్వాతే అబ్రహాం అయ్యాడు కనుక నోటెడ్ పదాలు వస్తాయి, కొంచెం అయ్యమనుకోబాకండి. ఇక్కడ మనం దేవుడు అబ్రహాముని కేకేశాడంతే, కేకేయం కాలే, దేవుని స్వరాన్ని విని దేవుని వైపు చూశాడు. దేవుని వైపు చూస్తే దేవుడు చెప్తున్నాడు, నీవు లేచి నీ తండ్రిని నీ బంధువులను నీకున్నదంతా విడిచిపెట్టు నన్ను వెంబడించు అన్నాడంతే. వెళ్ళాడు, తండ్రితో చెప్పాడు, నాయనా నన్ను దేవుడు ఈ దేశాన్ని వదిలేయమంటున్నాడు, నిన్ను వదిలేయమంటున్నాడు, బంధువులను వదిలేయమంటున్నాడు, ఏదో దేశాన్ని చూపిస్తాడంట, అక్కడికి రమ్మంటున్నాడు అన్నాడు. అప్పుడు తండ్రి ఏమంటాడు, నీ కొడుకు నీతో అన్నాడు అనుకోండి, నువ్వేం చెప్తావు? నాకు మంచి ఉద్యోగం ఉంది, బెంగళూరు వెళ్తాను అని అన్నాడు అనుకోండి, నువ్వేమంటావు? ఉద్యోగం వద్దు, సద్యోగం వద్దు, ఏడే ఉండు ఏమండి. అట్లా చాలా మంది ఆపేసిన తల్లిదండ్రులు ఉన్నారండి. మా అమ్మాయికి బెంగళూరు ఉద్యోగం వస్తే నేనే పంపిలా, తెలుసా మీకు? ఇలా చాలా మంది తెలుసు. అంత దూరం ఉద్యోగం వద్దులే అమ్మ, వేడే ఉండు అన్నాను. ఏమండి, ఇక్కడ వెళ్ళి తన తల్లిదండ్రులతో చెప్పాడు, నాయనా దేవుడు నన్ను పిలిచాడు అన్నారు. ఎవర్రా దేవుడు అని అడిగాడు. దేవుడు ఎవరు? ఎవరు నాకు తెలియదు. ఎక్కడున్నాడు? ఎవరు నాకు తెలియదు. మరి ఎలారా అంటే ఆయన మాత్రం నన్ను పిలిచాడు, నన్ను పలకరించాడు, నాతో ఈ మాటలు చెప్పాడు, నేను వెళ్ళిపోవాలి. ఎవరికి వెళ్తావురా? ఎవరు తెలియదు. దేవుని మాట నువ్వు నమ్మితే నువ్వు ఒక అడుగు ముందుకేస్తావు, వెనక్కి వేయలేవు. దేవుని మాట మనం నమ్మటానికి ప్రయత్నం చేయాలి. దేవుడు అబద్ధాలు చెప్పడు, దేవుడు మనుష్యుడు కాదు. ఏమండి, మనుషులైన అబద్ధాలు ఆడతారు ఏమండి, కానీ దేవుడు అబద్ధం ఆడేవాడు కాదు. కానీ అబ్రహాము దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయటానికే ముందుకొచ్చాడు. దేవుడు ఇతన్ని ఎప్పుడు ఆశీర్వదిస్తానన్నాడు? నువ్వు ఇంట్లో నుంచి బయటకు వస్తేనే దీవించబడతావని. కొన్ని మనం వదిలేయాలి. నీకు దీవెనలు రావాలంటే నీలో కొన్ని ఉంటాయి, వ్యర్థమైనవి ఉంటాయి ఏమండి, వ్యర్థమైనవి ఉంటాయి, అవి తీసేయాలి. దేవునికి అవి కొన్ని ఆటంకాలు మన హృదయాల్లో ఉంటాయి, మన ఇళ్లల్లో ఉంటాయి. వాటిని ఎప్పుడైతే మనం తీసేస్తామో అప్పుడే దేవుని దీవెనలు మనకు వస్తాయి, దేవుని ఆశీర్వాదాలు మనకు వస్తాయి. దేవుని ఆశీర్వాదాలు ఊరకనే రావు, ఊరకనే దేవుడు ఎవరిని ఆశీర్వదించాలి. సోమరపోతుని ఏమన్నాడు? సోమరి సీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానం తెచ్చుకోమన్నాడు. సీమలు ఏం చేస్తాయండి? ఎండాకాలంలో పనిచేస్తాయి. ఎండాకాలంలో పనిచేసి నెక్స్ట్ రాబోయేది వర్షాకాలం కాబట్టి వర్షాకాలం రాకముందే వాటికి కావలసిన ఆహారం అంతా తెచ్చుకొని సమకూర్చుకుంటాయి. వర్షాకాలం అది బయటకు వచ్చింది అనుకోండి, ఏమైతే నేలకు కొట్టుకుపోయింది, చిన్నది కదా, నేలకు కొట్టుకుపోయింది. అందుకని వాటికి ఉన్న జ్ఞానం ఏంది? మంచి వాతావరణం ఉన్నప్పుడే, మంచిగా ఉన్నప్పుడే నేను నాకు కావలసిన దానిని సమకూర్చుకోవాలని పనిచేస్తుంది. కానీ సోమరపోతు 365 రోజులు కొనుక్కుంటాడు ఏమండి. తీసుకొచ్చి పెట్టేవాళ్ళు ఉంటే ఇప్పుడు రోజు కొనుక్కుంటాం తింటాడు, కొనుక్కుంటాం తింటాం, తింటాం కొనుక్కుంటాం, ఈ రెండే ఏమండి. వీళ్ళు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఎందుకాడు వాడి వల్ల భూమి వ్యర్థమైపోతుంది, నీ శాఖని అర్థమైపోతుంది. ఇంతే, ఇలాంటి వాళ్ళు అనవసరం. అందుకనే ఇలాంటి వాళ్ళని మనం తయారు చేయొద్దు, ఇలాంటి వారిగా మనం అవ్వద్దు.
నీకు అవకాశం ఉన్నంత వరకు ఏదో ఒక పని చేయడానికి నీ శరీరాన్ని ఉపయోగించు. నీ శరీరం ఎప్పుడైతే కదులుతుందో నీ అవయవాలన్నీ పనిచేస్తాయి. నీ శరీరం ఎప్పుడైతే సుఖానికి అనుభవిస్తుందో నీలోనికి అనేకమైన రోగాలు, బలహీనతలు వస్తాయి. కారణం అదే. కష్టపడేవాడు యాక్టివ్నెస్గా ఉంటాడు. నా చిన్నపిల్లప్పుడు యాదవపాలెం నుంచి, యాదవపాలెం కదా ఇటు ముద్దాయిపాలెం నుంచి ఇంతంత ముళ్ళం గొప్పలు మోసుకొస్తారు. ముళ్ళం గొప్ప చిన్నపిల్లడప్పుడు అది కనీసం 10 కేజీలు 15 కేజీలు ఉంటాయేమో. ముళ్ళు చెట్లు అండి. వాళ్ళ నుంచి మన గ్రామానికి మోసుకొస్తే వాళ్ళకి ఎంత ఇస్తారో తెలిసినప్పుడు మహా ఇస్తే 3 రూపాయలు, లేకపోతే 5 రూపాయలు. 5 రూపాయల కోసం ఎన్ని కిలోమీటర్లు మోసుకొస్తారు? కనీసం ఒక 5-6 కిలోమీటర్లు. అంటే జీవనోపాధి కోసం వాళ్ళు పడే కష్టం చూడండి. ఇంకా వాళ్ళు దేవుని సన్నిధిలో ఎలా ఉంటారు? ఈ రోజుల్లో చాలా మందికి అలాంటి కష్టం తెలియదు. అందరూ సుఖపడతలే నేర్చుకుంటున్నారు. అందుకే అందరికీ తెలియని బలహీనతలు మనుషుల్లోనికి వచ్చేసి ఒక 30-35 సంవత్సరాలు వచ్చేసరికి బీపీలు, షుగర్లు, అనేకమైన బలహీనతలు మనుషుల్లోనికి వచ్చేస్తారు. కారణం ఏంటంటే మనలో ఉన్న సోమరితనం మనుషులను అనారోగ్యంలో చేస్తారు. పనిచేసేవాడు ఎప్పుడూ ఆరోగ్యవంతుడిగా ఉంటాడు. నీ శరీరాన్ని నువ్వు కష్టపెట్టకపోతే నీ శరీరం నీకు తెచ్చేది బలహీనతలే. ఇక్కడ దేవుడు నేను నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వు ముందు అక్కడి నుంచి లేచి బయలుదేరు అన్నాడు. అంతే. బయలుదేరని ఏం చెప్పాడు ఇక్కడ? నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. రెండవది, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను. అంటే నువ్వు నన్ను ఆశీర్వదించావనుకోండి, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఇది తెలుసా? 2021లో దేవుడు నాకు ఇచ్చాడు ఈ వాగ్దానం. నాతో ఉన్నవాడిని దేవుడు దీవించాడు. నాతో శత్రుత్వం పెట్టుకున్న వాళ్ళని చాలా మంది కోల్పోయారు. చాలా సమస్యలు కూడా ఎదుర్కొన్నారు. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నేను ఒకటే నేర్చుకున్నాను. దేవుడు నాకు చెప్పింది ఏంటంటే పగ తీర్చుకొనుట నా పని అన్నాడు. నన్ను ఎంతోమంది నిందించారు, దూషించారు, అవమానపరిచారు, హేళన చేశారు. అయినా మేము వాటిని తీసుకున్నాం. ఎవరిని చిన్న మాట కూడా అన్నా. కానీ దేవుడే చూసుకుంటాడు అనుకుని వదిలేశాను. ఇది నాకు 2021లో దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానం. ఎప్పుడైతే నేను దీన్ని స్వతంత్రించుకున్నానో దేవుడు నా పట్ల ఎన్నో కార్యాలు చేశాడు. అందుకని నిన్ను దీవించే వారిని దేవుడు దీవిస్తాడు. నిన్ను ఎప్పుడైతే ఎదుటివాడు దూషిస్తాడో, శపిస్తాడో వాడు సమస్యలు కొట్టాడు. అలాంటి వాగ్దానాన్ని దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. అబ్రహాము అందుకనే అనేకమైన జనములకు తండ్రి అయ్యాడు. అబ్రహాము విశ్వాస వీరుడయ్యాడు. కారణం ఏంటంటే అబ్రహాము దేవుని మాట విన్నాడు. దేవుని మాట వింటే నువ్వు దీవించబడతావు. దేవుని మాటను గౌరవిస్తే నువ్వు దీవించబడతావు. దేవుని మాటకు లోబడితే నువ్వు దీవించబడతావు. దేవుడు నీతో చెప్తే నువ్వు ఆ పని చేయటానికి వెనకడిగేకు. దేవుని దీవెన నీకుంటుంది. రెండేగా మనం చదువుదాం. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో సంఖ్యాకాండం 6వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదాం. 22 నుంచి 27వ వచనం వరకు చదువుదాం. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనను, నీవు ఇశ్రాయేలీయులను ఇలాగ దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం చేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలుల మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించెదను. ఇక్కడ దేవుని సేవకుడు
ఎవరిని దీవిస్తే వారు దీవించబడేటట్లు దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. దేవుని సేవకుడు మోషేకుతో చెప్తున్నాడు. మోషే యాజకుడైన అహరోనుతోనూ అతని కుమారులతో చెప్తున్నాడు. అహరోను, నీతోనూ నీ పిల్లలతోనూ దేవుడు చెప్తున్నాడు, మీరు వెళ్ళి నా నామము పేరిట వారిని ఎలాగూ ఆశీర్వదించండి అన్నాడు. దేవుని నామాన్ని మనము పొద్దాక పలకటం వల్ల మనకి దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. దేవుని నామాన్ని మనం వ్యర్థంగా పలకూడదు. చాలా మంది దేవుని నామాన్ని వ్యర్థంగా పలుకుతారు. ఎలా పడితే అలా పలుకుతారు. పలకూడదు. దేవుని నామాన్ని భయముతో భక్తితో పలకాలి. ఇట్లా దేవుని సేవకుడు సంఘాన్ని బిడ్డలను ఆశీర్వదించినప్పుడు, ఆయన నామము పేరట వారిని దీవించినప్పుడు దేవుడు వారిని తప్పకుండా జ్ఞాపకం చేసుకుని దీవిస్తాడు. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే దేవుడు బిలాము అనే ఒక వ్యక్తిని ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఈ బిలాము అనే వీడు అన్యుడు. అయినప్పటికీ దేవుడు ఇతనికి ఆశీర్వచనాన్ని ఇచ్చాడు. ఏమనిచ్చాడు? నీ నోటితో ఎవరిని దీవిస్తావో వాళ్ళు దీవించబడతారు, నీ నోటితో ఎవరిని శపిస్తావో వారు శపించబడతారు. బిలాముకి దేవుడు అలాంటి వాక్శక్తినిస్తే ఇతని దగ్గరికి బాలాకు అనేవాడు ఒకడు వచ్చాడు. అమ్మోనీయుల రాజు. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి మోయాబు దేశం మీదుగా వెళ్తున్నారు. వెళ్తుంటే వీడు ఎల్లనీలో వెళ్ళి అడ్డగించుకున్నాడు. అడ్డగించుకుంటే అటు కాకుండా ఇంకో మార్గానే వెళ్తున్నారు. వెళ్తుంటే వీడు వాళ్ళని శపించేవాడు ఎవడరా అని కనుక్కొని బిలాము దగ్గరికి వెళ్ళాడు. జాగ్రత్తగా వినండి. బిలాము దగ్గరికి వెళ్తే బిలాము అన్నాడు, నేను దేవుణ్ణి అడుగుతా, ముందు దేవునికి ప్రార్థన చేస్తా, వాళ్ళని దీవించమంటాడో శపించమంటాడో దేవుడు నా నోట పలికిస్తాడు, కనుక నా నోటితో నేనే పలకలేను, అది నా వల్ల కాదు అని అన్నాడు. వాళ్ళు వచ్చినప్పుడు అతను వెళ్ళి దేవుడి సన్నిధిలో రాత్రి అంతా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే వాళ్ళందరూ రాత్రి అంతా కూర్చున్నారు. పొద్దున్నే వచ్చాడు ఆ దగ్గరికి. ఏందయ్యా అని అడిగారు. అయ్యా, వాళ్ళు దేవుని చేత దీవించబడిన వాళ్ళు, కనుక నేను వాళ్ళని దీవిస్తానే కానీ నేను వాళ్ళని శపించలేను, నా వల్ల కాదు, నన్ను వదిలేయండి అన్నాడు. అనగానే వీళ్ళు ఏం చేశారు? అంత బంగారం అంత వెండి తీసుకొచ్చి ఆడ ముందు పెట్టారు. వీరికి ఇప్పుడు ఏమొచ్చింది? ఆశ. ఈ రోజుల్లో చాలా మందికి ఆశ ఉంటుంది, ధనాపేక్ష. వస్త్రాల మీద ఆశ, కొంతమందికి అయితే భూ మీద ఆశ. భూ కోసం ఏమైనా చేసేవాళ్ళు ఉన్నారు తెలుసా? ఒకప్పుడు ఒక బిర్యానీ పొట్లం ఇచ్చి ఒక క్వార్టర్ బాటిల్ ఇస్తే మనుషుల్ని చంపేవాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? మనుషుల్ని చంపేవాళ్ళు అన్నారండి. ఒక బిర్యానీ పొట్లం ఒక క్వార్టర్ బాటిల్తో మనుషులు చంపేశారు. ఇప్పుడు కాదులేండి, అది ఒకప్పుడు నాకు తెలిసి ఒక 25-30 సంవత్సరాల క్రితం మాట. కానీ ఇప్పుడు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ధనాపేక్షకు లొంగిపోయే వాళ్ళు ఉన్నారు, భోజనానికి లొంగిపోయే వాళ్ళు ఉన్నారు. ఇతడు ధనాపేక్షను చూసి మళ్ళీ దేవుణ్ణి అడుగుతా అన్నాడు. మళ్ళీ దేవుణ్ణి అడిగితే దేవుడు మనసు మార్చుకుంటాడా? దేవుడు ఒకసారి చెప్తాడు, పొద్దుపొద్దాక చెప్పడు. వీడు వెళ్ళి 7 బలిపీఠాలు కట్టి 7 మీద బలులు పెట్టండి, నేను వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళొస్తాను అని వెళ్ళాడు. అట్లా 1 కాదు 2 కాదు 3 కాదు చాలాసార్లు చేసాడు పని. చేస్తే గాడిదకి నోరిచ్చాడండి దేవుడు. వాళ్ళకి ఒక్కోసారి బుద్ధి చెప్పాలంటే జంతువులతో బుద్ధి చెప్తాడు. గాడిద మాట్లాడింది మనిషితో. గాడిద వీడు గాడిద మీద కూర్చొని వెళ్తుంటే దేవుడు అడగా ఖడ్గం పట్టుకొని వచ్చున్నాడు. గాడిద దేవుడు చూసింది, వీడేం చేస్తున్నాడు? ఆడ ముందు బంగారం ధనం పెట్టుకున్నాడు. ఈ రోజుల్లో చాలా మంది ధనం కోసం బంగారం కోసమే పరిగెత్తుతున్నారు. ఇంకో విషయం చెప్పేదా?
ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. మీరు చదివింది, ఎక్కువగా కూర్చుకున్న వాడికి ఎక్కువ అవ్వలేదంట, తక్కువగా కూర్చుకున్న వాడికి తక్కువ అవ్వదు. వాడు ఎంత తిన్నాడో వీడు అంతే తిన్నాడు. ఇద్దరికి సమృద్ధి ఉంది కానీ కొరత లేదు. దేవుణ్ణి ఆశ్రయించే వాడికి ఎప్పటికీ కొరత ఉండదు. తెలుసా మీకు మాట చెప్పేదా? మా అమ్మాయి వివాహం చేయడానికి నా దగ్గర అసలు ఏమి లేవు, తెలుసా, ఏమి లేవు. అయినా దేవుడు మా అమ్మాయి వివాహాన్ని ఎలా చేశాడు? ఏమండి, అక్కడికి వచ్చారా? ఎక్కడికి వచ్చారా? ఏమన్నా కొరత ఉందా? దేవుణ్ణి ఆశ్రయిస్తే కొరత ఉండదు. మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు ఘనంగా జరిగిస్తాడు. అందుకని దేవుని బిడలమైన మనం ఎప్పుడు ఒకటే నేర్చుకోవాలి, మనం దేవుని వైపే చూడాలి. దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు ఆదుకుంటాడు, దేవుడు బలపరుస్తాడు. ఇక్కడ ఈ బిలాము దేవుని వైపు చూడకుండా ధనాపేక్ష వైపు చూసి ముందుకెళ్తుంటే గాడిద అటు వెళ్లకుండా ఇటు వెళ్ళింది. అటు గనక వెళ్తే దేవుడు ఏమంటే ఈ బిలాము తలగా నరికేసేవాడు. ఇటు వెళ్ళేసరికి గాడిదను కొట్టాడు, గాడిదకు స్వరం ఇచ్చాడు, నా ఏలినవాడా, ఇంతకాలం నువ్వు నా మీద కూర్చున్నావే, నీ మాట ఎప్పుడన్నా నేను కాదన్నానా? అటు చూస్తే నువ్వు అటు పోయావంటే చస్తావు అని అనగానే అప్పుడు చూచాడు దేవుణ్ణి. చూచి వెళ్ళి సాష్టాంగా పడిపోతున్నాడు. ఏమండి, అప్పుడు చూచాడు. ఏమంటే కొంతమందికి కొన్ని పోతేనే దేవుడు కనపడతాడు. కనుక ఇక్కడ అదే మనం చదువుతున్నాం. మీకు దేవుని దీవెన కావాలంటే, దేవుని ఆశీర్వాదం కావాలంటే ఎప్పుడు దేవుని నామాన్ని మీ నోట్లో నుంచి పలకటం నేర్చుకోండి. మీరు కూడా మీ పిల్లలను దీవించడం నేర్చుకోండి. దేవుని సేవకుడికి దేవుని దీవెనలు ఎలా పెట్టాడో తల్లిదండ్రుల చేతిలో కూడా దేవుని దీవెనలు పెట్టాడు. ఎవడి ఇస్సాకు వృద్ధాప్యములో ఉన్నప్పుడు తన పిల్లలను పిలిచి ఆశీర్వదించాడు. యాకోబు వృద్ధాప్యములో ఉన్నప్పుడు తన పిల్లలను పిలిచి ఆశీర్వదించాడు. వాళ్ళ చేతిలో ఆశీర్వాదాలు ఉన్నాయి, నీ చేతిలో కూడా ఆశీర్వాదాలు ఉన్నాయి. కానీ నువ్వు దీవిస్తున్నావా, శపిస్తున్నావా? నువ్వే దీవించకపోతే నీ పిల్లలు ఎవరు దీవిస్తారు చెప్పండి? నీ కుటుంబాన్ని నువ్వే ఆశీర్వదించకపోతే కానీ కుటుంబాన్ని ఎవరు ఆశీర్వదిస్తారు చెప్పండి? ఈ రోజుల్లో చాలా మందికి తెలియటం లేదండి. ఇక్కడ మనం అదే చదువుతున్నాం. ఏమండి, మళ్ళీ చదువుదాం. ఏమండి, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 22వ వచనంలో యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇశ్రాయేలీలను ఇలాగూ దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయుగాక. నేను వారిని ఆశీర్వదిస్తాను. నువ్వు అలా దీవించాలి. నీ పిల్లలను కూడా నువ్వు అలా దీవించు. దేవుడు ఆయన నీ మీద ఉండి నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు సంతోషాన్ని ఇస్తాడు, నీకు సమాధానాన్ని ఇస్తాడు, నీవు చేసే ప్రతి పనిలో నీకు తోడయుండి నడిపిస్తాడు అని నువ్వు ఎప్పుడైతే నీ పిల్లలను నువ్వు దీవిస్తావో వాళ్ళు నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకుంటారు. నిన్ను బట్టి నీ పిల్లలకు ధైర్యం వస్తుందండి. వాడికి దేవుడు అంటే ఏందో తెలియదు, కానీ తల్లి అంటే ఏందో తెలుసు, తండ్రి అంటే ఏందో తెలుసు, అన్న అంటే ఏందో తెలుసు, తమ్ముడు అంటే ఏందో తెలుసు. అప్పుడు వాడు నిన్ను బట్టి దేవుని వైపు చూస్తాడు. మొట్టమొదటిగా నీవే నీ కుటుంబంలో యాజకుడు, నీ కుటుంబంలో ప్రవక్తవు, నీ కుటుంబంలో దేవుని సేవకుడు నీవే. నీవే నీ కుటుంబాన్ని సరిగ్గా ఆలలేకపోతే, సరిగ్గా చూడలేకపోతే ఏమండి, ఇంకా నువ్వు చేసే కష్టం దేనికోసం చెప్పండి? దేనికోసం కష్టపడుతున్నావు?
దేనికోసం ప్రయాసపడుతున్నావు చెప్పండి? ఈ రోజుల్లో చాలామందికి అర్థం కావట్లేదు. అందుకే మనం ఒకటే నేర్చుకోవాలి. దేవుడు నా చేతిలో దీవెన ఉంచాడు కనుక నేను వ్యర్థంగా పడకూడదు. నేను ఆలోచించి నా పిల్లలను దీవిస్తాను. నేను దీవిస్తే వాళ్ళు దీవించబడతారు, నేను శపిస్తే వాళ్ళు శపించబడతారు అని నువ్వు గుర్తిరిగి నీ పిల్లలను నువ్వు ఎప్పుడు దీవించు. నీకు కోపం వచ్చినా కూడా, నీ మీద వాళ్ళకి ద్వేషం వచ్చినా కూడా ఏమండి నువ్వు వాళ్ళని దీవించు. అగస్టిన్ తెలుసుగా, అగస్టిన్ తల్లి. అగస్టిన్ ఒక తాగుబోతు, అగస్టిన్ ఒక వ్యభిచారి. అతని తల్లి అతని కోసం ఎంతో ప్రార్థన చేసింది. ఎంత ప్రార్థన చేసిందంటే అగస్టిన్ సాక్ష్యం చెప్తాడు, నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను కొట్టుకుపోయాను అన్నాడు. అతని తల్లి కన్నీరు అతనిని గొప్ప సేవకుని చేసింది. ఆ తాగుబోతు నుంచి, ఆ వ్యభిచారం నుంచి దేవుడు బయటికి లాగాడు. ఆ వ్యభిచారం కొంపకెళ్ళి వెళ్తుంటే అతని ప్రియురాలు ఇతను కేకేస్తుంటే, అగస్టిన్ నేను నీ ప్రియురాలని అంటే, ఆ అగస్టిన్ ఇక లేడు, అగస్టిన్ ఎవడో నాకు తెలియదు అన్నాడు. నువ్వు ప్రార్థన చేసే ప్రార్థన నీ కుటుంబానికి ఎంతో విలువనిస్తుంది, ఆయుష్నిస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. కానీ మనకు మాత్రం పట్టదు. ఇది నా పని కాదు, ఏమండి ఇది నా పని కాదు అనుకుని ఈ రోజుల్లో చాలామంది సోమరితనానికి గురైపోతున్నారు. మొట్టమొదటిది దేవుడు ఏమండి నిన్ను పిలిస్తే నువ్వు ఎప్పుడైతే దేవుని మాట వింటావో నువ్వు దీవించబడతావు. రెండవది దేవుని ఆశీర్వాదాలు నీ చేతిలోనే పెట్టాడు. దేవుని దీవెన నీ చేతిలో ఉంచాడు. నువ్వు నీ పిల్లలను దీవిస్తే వాళ్ళు దీవించబడతారు, నీ పిల్లలను నువ్వు శపిస్తే వాళ్ళు శపించబడతారు. నువ్వు దేవుని నామాన్ని నీ కుటుంబంలో రోజు పలుకుతూ వల్ల నీ కుటుంబం రోజు దీవించబడతారు, నీ కుటుంబం రోజు ఆశీర్వదించబడతారు. మూడవదిగా మనం ఒక మాట చదువుదాం. ఇదే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1 3 వచనాలు చదువుదాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దేవుని చేత దీవించబడే నీవు, దేవుని చేత ఎన్నుకోబడిన నీవు, దేవుని పిలుపుకి ఏమండి లోబడిన నీవు ఎలా ఉండాలని దేవుడు చెప్తున్నాడు? యెహోవా ధర్మశాస్త్రమునందు ధ్యానిస్తూ ఉండాలి. దేవుని ఆశీర్వాదం నీ తర్వాత నీ ఇంట్లో నీ పిల్లలకు రావాలంటే దేవుని వాక్యం నీ ఇంట్లో రోజు చదవబడాలి. దేవుని వాక్యం నీ ఇంట్లో రోజు చదవాలి, చదివి వాళ్ళకి వినిపించాలి. నువ్వు గట్టిగా చదువు, వాళ్ళకి వినపడుతుంది. దేవుని వాక్యం వాళ్ళ చెవుల్లోనికి వెళ్తే చాలు, ఏమండి పాడైపోయిన చెవులు కూడా తెరవబడతాయి, పాడైపోయిన హృదయం కూడా బాగుపడుతుంది. ఏమండి చలనం లేని ఏమండి శరీరానికి కూడా చలనం వస్తుంది. నరపుత్రుడా నువ్వు అక్కడికి వెళ్ళి ఈ మాట చెప్పు అన్నాడు. అంతే. ఎక్కడికి వెళ్ళి చెప్పమన్నాడు? శవాల గుట్ట దగ్గరికి. అవి శవాలు కూడా కాదు, అస్థి పంజరాలు. అస్థి పంజరాలతో చెప్పాడు, మీ అందరూ ఏటిగాటికి అందుకోబండి అని. ఏమండి మీరు ఇంటికి వెళ్ళి ఏస్కేలు గ్రంథంలో చదవండి. ఏమండి వాటన్నిటికీ శరీరం రావాలన్నాడు, శరీరం వచ్చేసింది. వాటన్నిటి మీదకి ఆత్మ రావాలన్నాడు, ఆత్మ వచ్చేసింది. వాళ్ళు గొప్ప సైన్యం. అతడు ఏం చేశాడండి? నోటితో పలికాడు. నువ్వు అక్కడికి వెళ్ళి పలుకు, మాట్లాడు అన్నాడు. అంతే. అందుకని ఇంట్లో ఉండే మనం కూడా దేవుని వాక్యాన్ని గట్టిగా చదవాలి. మన ఇంట్లో ఉండే వాళ్ళందరికీ వినపడాలి. ఒకవేళ నీకు చదువు రాదా, నీకు ఏదో వాక్యం నీ హృదయంలో ఉందిగా,
దాన్నే చదువు, గట్టిగా చదువు. ఆ వాక్యం వాళ్ళ హృదయాల్లోనికి వెళ్తుంది, కీళ్ళల్లోనికి వెళ్తుంది, నరాల్లోనికి వెళ్తుంది. ఆ వాక్యం వాళ్ళకి జీవాన్ని ఇస్తుంది. ఇక్కడ అందుకనే మనం చదువుతున్నాం. మనమేం చేస్తామంటే ఏమంటే దుష్టుల ఆలోచనలు ఆలోచిస్తాం, ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడుకుంటా ఉంటాం, వ్యర్థమైన వాటి కోసం మన టైం అంతా వేస్ట్ చేస్తాం. దేవుని చేత ఎన్నుకోబడేవాడు, దీవించబడేవాడు ఇలాంటి వ్యర్థమైన వాటి దగ్గర టైం గడపడం. వాక్యాన్ని గట్టిగా చదివితే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వినపడితే ఆ వాక్యము వాళ్ళను బ్రతికిస్తుంది. అందుకని ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆ మాట. ఏమండి, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరన నాటబడినదై ఆకు వాడక అతడికి ఒక కాలాన్ని ఇస్తాడు దేవుడు. నీకు ఒక కాలాన్ని ఇస్తాడు. ఆ కాలంలో నువ్వు తప్పకుండా ఫలిస్తావు, తప్పకుండా ఫలభరితంగా మారుతావు. నువ్వు ఏమండి మోడురాలుగా ఉండలేవు. దేవుడు నిన్ను ఫలభరితముగా మారుస్తాడు. దేవుడు నిన్ను దీవించకుండా ఉండడు, ఆశీర్వదించకుండా ఉండడు. కానీ నీవేం చేయాలంటే నీవు నీ ఇంట్లో ఉన్నప్పుడు వాక్యాన్ని చదవాలి. ఎవరు చదవని ఎవరు చదవకపోయినా నువ్వు చదువు, గట్టిగా చదువు. అది వినపడాలి, వినపడాలి. అప్పుడే నీవు దీవించబడతావు. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుదాం. అపోస్తుల కార్యాల గ్రంథం 3:26. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని వారి దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. మీరు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని గట్టిగా చదువుతారో వాళ్ళలోనికి దేవుని వాక్యం పోగానే వాళ్ళలో ఉన్న దుష్టుడు ఏమండి వాళ్ళలో నుంచి పక్కకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే మనుషుల్లో దుష్టుడు ఉంటాడండి. వాడు ప్రార్థన చేయలేడు, వాక్యం చదవలేడు. ఏమండి ప్రార్థన చేయలేడు, వాక్యం చదవలేడు. ఎందుకంటే వాడిలో దుష్టుడు సుఖ నివాసం చేస్తున్నాడు. వాడిలో ఉన్న దుష్టుడు పోవాలంటే వాడిలోనికి దేవుని వాక్యం రావాలి, వాడిలోనికి దేవుని స్వరం పోవాలి, వాడిలోనికి దేవుడు వెళ్ళాలి. దేవుని వాక్యం అంటే దేవుడే. ఏమండి దేవుడే వాక్యమయ్యుండెను అని రాశాడు యోహాను సువార్త 1వ అధ్యాయం. ఆ వాక్యమే శరీరధారి అయి ఈ లోకానికి వచ్చాడు. ఆ దేవుని వాక్యాన్ని ఇంట్లో గట్టిగా పలికినప్పుడు దేవుడిని ఇంట్లోకి వచ్చేసాడు. ఎవడైతే దుష్టుడు స్వభావంతో ఇంట్లో ఉంటాడో వాడిలోనికి దేవుని వాక్యం వెళ్తుంది, వెళ్ళి వాడిలో ఉన్న దుష్టత్వాన్ని పక్కకు నెట్టేస్తాడు. ఇక్కడ మనం అదే చదువుతున్నాం. మళ్ళీ చదవండి. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాడిని వాడి దుష్టత్వం నుండి మళ్లించటం వలన మీరు ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపాను. దేవుడు మీ యొద్దకు ఎప్పుడు వస్తాడు అంటే నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని నీ ఇంట్లో పలుకుతావో, నీ ఇంట్లో ఇక దుష్టులు ఉండరు. నీ ఇంట్లో ఎప్పుడూ ఆనందమే ఉంటుంది, నీ ఇంట్లో ఎప్పుడూ సమాధానమే ఉంటుంది, మీరు అన్యోన్యంగా ఉంటారు. ఇంట్లో ఎప్పుడైతే దుష్టుడు ఉంటాడో ఏమండి దేవునికి దెయ్యానికి పడదు, విశ్వాసికి అవిశ్వాసికి పడదు. అందుకని నీ ఇంట్లో అవిశ్వాసి ఉంటే వాడు పక్కకు పోయేదాకా, వాడి హృదయంలోనికి వాక్యం వెళ్ళేదాకా నీ పని అదీయక నువ్వు ఈ పని ఒక 4 రోజులు చేసి చూడండి, మీరు ఎక్కడికి వచ్చి సాక్షి చెప్తారు. మీరేం చేయొద్దు, మీ ఇంట్లో రోజు కొంచెం గట్టిగా వాక్యాన్ని చదవండి, వాళ్ళకి వినపడేటట్లు చదవండి, నీకు వచ్చిన వాక్యమే చదవండి. నీ ఇంట్లో గొప్ప అద్భుతాన్ని నువ్వు చూస్తావు.
ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తా. ఇదే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8, 9 వచనాలు చదువుదాం. అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 8, 9. విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీకు తెలియబడును. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించను. మనందరికి విశ్వాసులకు తండ్రి అబ్రహాం ఎలా అయ్యాడంటే ఆయన మొదట అన్యుడే దేవుని యందు విశ్వాసం ఇచ్చాడు. మొదట దేవుడు అతనికే సువార్త చెప్పాడు. సువార్త చెప్పి అతన్ని మనకు మాదిరిగా ఉంచాడు. ఇప్పుడు మీలో ఎవరికైనా ఆశీర్వాదం లేకపోతే వీళ్ళు ఇప్పటికైనా యేసునందు విశ్వాసం ఉంచండి. యేసుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి. యేసుని మీ దేవుడిగా యాక్సెప్ట్ చేయండి. ఆయన నిన్ను దుష్టత్వము నుండి మళ్ళించి నిన్ను విశ్వాసిగా తీర్చుతాడు. దేవుడు ఏమండి అన్యజనులను విశ్వాసులుగా చేసి విశ్వాసులను ఆశీర్వదించాడు. అన్యజనుడిగా ఉంచి ఆశీర్వదించాల. గుర్తుపెట్టుకోండి. నీవు దేవునికి దూరంగా ఉన్నంత కాలం దేవుణ్ణి ఆశీర్వదించడు. నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తావో దేవుడు అప్పుడే నిన్ను ఆశీర్వదిస్తాడు. కనుక మీరు దేవుని దగ్గరకు వచ్చారు. ఇప్పటికైనా మీరు గ్రహించి గమనించి దేవుని మాట వినే దేవుని ఆశీర్వాదాలు తీసుకునే మీరు కూడా అనేకమైన వారికి మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే ఇలా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. ఈ ఉదయకాల సమయమున దేవుని సన్నిధిలో ఉన్న మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. నీవు నీ దేవుడైన యెహోవా మాటను వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి ప్రాప్తించును. నీవు దేవుని మాట వింటే దీవించబడతావు. దేవుని మాటకు లోబడితే దీవించబడతావు. దేవుని మాట నీవు ఉచ్చరిస్తే చాలు, దేవుడు నీ చేతిలో దీవెన పెడతాడు. మొదట నీవు దేవుని మాటకు లోబడితే దీవెన, రెండవది నీవు దేవుని నామాన్ని పలుకుతూ ఉంటే, దేవుని నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటే దేవుడు నీ చేతిలో దీవెన పెడతాడు. నువ్వు దీవించిన వారు దీవించబడతారు. కనుక నీవు మొదటగా దేవుని పిలుపుకు లోబడు, దేవుని ఆజ్ఞలకు లోబడు, దేవుణ్ణి ప్రేమించు, దేవుణ్ణి నీ రక్షకుడిగా అంగీకరించు, నీ దేవుడిగా అంగీకరించు. ఆయన నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను ఫలభరితముగా మారుస్తానని దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఆయన దీవెనను తీసుకుని నీవు నీ ఇంటికి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో ఉన్న నీవు నీకు వచ్చిన ఈ అవకాశాన్ని పోగొట్టుకోకుండా దేవుని సన్నిధిలో ఎలుగెత్తి కేకలి, ఎలుగెత్తి ప్రార్థించి ఆయన నీ స్వరాన్ని వింటున్నాడు. ఆయన నీ ప్రార్థన వింటున్నాడు. ఆయన నీ వైపే చూస్తున్నాడు. నువ్వు మౌనంగా ఉండదు. చిన్న ప్రార్థించు. నువ్వు ఇంకా అవిశ్వాసిగా ఉన్నావేమో, ఆయన నిన్ను విశ్వాసిగా మార్చాలని ఆశపడుతున్నాడు. నీలో ఉన్న అవిధేయతను, నీలో ఉన్న బుద్ధిహీనతను, నీలో ఉన్న పాపాన్ని యేసయ్య పాదాలు పట్టుకుని ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తాన్ని నీ మీద ప్రోక్షించి నిన్ను విశ్వాసిగా తీరుస్తాడు. విశ్వాసమైన నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువా, పరిశుద్ధ పుణ్యపాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను.
తండ్రి, మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఆనాడు ఉదయకాల సమయమున ఈ వాక్యంలో నుండి మీరు మా అందరితో మాట్లాడారు ప్రభువా. నా మాట వింటే దీవెన, నా నామాన్ని ఉచ్చరిస్తే దీవెన, నా వాక్యాన్ని చదివితే దీవెన, నన్ను తలుచుకుంటే దీవెన అన్నారు ప్రభువా. తండ్రి, ఎన్నో వాగ్దానాలు ఈరోజు మా పట్ల చేసి మమ్మల్ని ఆశీర్వదించాలని మీరు ప్రభా మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రాలు వందనాలు. ఉదయకాల సమయంలో ఈ ఆదివారం ఆరాధన కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు చూడండి ప్రభా. విడలు మీ వైపు చూసి మీ పాదాలు ముట్టుకొని మీ నామాన్ని ఉచ్చరిస్తుండగా, మీ నామాన్ని ప్రార్థన చేస్తుండగా ఈ విడల ప్రార్థన మీరు ఆలకించండి ప్రభా. వారు ఏది అడుగుతున్నారో, ఏది మీ నామాన పలుకుతున్నారో వారి పట్ల దాన్ని నెరవేర్చండి, వారి పట్ల దాన్ని సహాయం చేయండి తండ్రి. యేసయ్యా, మాకు నీవు సహాయం చేయకపోతే ఇక మాకు సహాయం చేసేవాడు ఎవరు? నీవు దీవించకపోతే మమ్మల్ని దీవించేవాడు ఎవరు? నీవు ఆశీర్వదించకపోతే మమ్మల్ని ఆశీర్వదించేవాడు ఎవరు? నీవు క్షమించకపోతే ఇక మమ్మల్ని ఎవరు క్షమిస్తారు తండ్రి? నీవే మా దేవుడవని, నీవే మా రక్షకుడవని, నీవే మా విమోచకుడవని, నువ్వు మా కొరకు ఈ లోకానికి వచ్చి మా నిమిత్తమునైనా మీ ప్రాణాన్ని పెట్టి శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినాన పునరుద్ధారుడై లేచామని నేను నమ్ముతున్నాను కదా ప్రభు. మాకు సహాయం చేయండి. మమ్మలను అనేకమైన రీతిలుగా ఫలభరితముగా మార్చండి. మాలో ఉన్న అనేకమైన లోటుపాట్లు తీసేయండి, దుష్టత్వాన్ని తీసేయండి, పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు తీసేయండి, పాపపు కోరికలు తీసేయండి. అయినా మేము ఈ వాక్యాన్ని దీవారాత్రములు చదువుతాం, ఆకు వాడక నాయన ఫలభరితముగా ఉన్నట్టు మమ్మల్ని అందరిని మీరు దీవించి ఆశీర్వదించారు. ఉదయకాలపు ఆదివారం ఆరాధనకు కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించి వారిని, వారి కుటుంబాలను పేరు పేరులా దీవించి ఆశీర్వదించి మహిమపడ్డారు. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, గొప్ప దేవుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.